ఇక దిత్వా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. పలు కాలనీలు ఆల్రెడీ నీటి మునిగిపోయాయి. నెల్లూరు తిరుపతి జాతీయ రహదారిపైకి వరద నీరు రావడంతో వాహన రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది. అండర్ బ్రిడ్జిలు నీట మునిగాయి. ఇక దిత్వా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. పలు కాలనీలు నీట మునిగాయి. ప్రస్తుత పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో జరుగుతున్నారు. నరేష్, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ నెల్లూరు వ్యాప్తంగా సిచ్యువేషన్ ఎలా కనిపిస్తోంది? మీకు 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు? సతీష్, దిత్వా తుఫాన్ నెల్లూరు జిల్లాపై భారీ ఎఫెక్ట్ పడిందని నేపథ్యంలో ఒకవైపు నిన్న 2-3 రోజుల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క వర్షా ప్రభావానికి అనేక ప్రాంతాలు కూడా నీటకు మునిగాయి. చెరువులు తలపించే విధంగా కూడా రోడ్డు మార్గాలు కనపడతా ఉన్నాయి. ఎక్కడికెక్కడ కూడా ఇటు వాహనాలంతా కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మనం కాసేపటి క్రితం ఇటు అయ్యప్ప గుడి సెంటర్ వద్ద ఉన్నటువంటి రాకపోకలు అంతరించిపోవడంతో అక్కడ పూర్తి స్థాయిలో కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు లోతట్టు ప్రాంతాలంతా కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమని ఉన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో పాటు జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎక్కడ కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఇటు ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఒకసారి నేను విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నేను నెల్లూరు మాగుంట లేఅవుట్ వద్ద ఉన్నాను. మాగుంట లేఅవుట్ వల్ల తరచూ కూడా మనకి ఒక ప్రాబ్లమాటిక్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ డ్రైనేజ్ అంతా కూడా స్తంభించిపోవడం, ఇక్కడ వాటర్ అంతా కూడా ఈ యొక్క బ్రిడ్జిలు అంతా కూడా మునిగిపోయి రాకపోకలు అంతరించిపోతున్నాయి. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా అండర్ బ్రిడ్జ్ అంటాము. సో ఈ అండర్ బ్రిడ్జ్ అంతా కూడా గతంలో వాటర్ అంతా కూడా ఎక్కువ చేరిపోయి ఈ వాటర్ని ఇప్పటికే నెల్లూరు కార్పొరేషన్ పరిధికి సంబంధించిన అధికారులు ఎప్పటికెప్పుడు కూడా మోటార్ల సహాయంతో బయటికి పంపు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ వాహనాలన్నింటినీ కూడా ఆపివేశారు. పూర్తి స్థాయిలో నగరంలో ఉన్నటువంటి దాదాపు కూడా అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడైతే ఉందో, సో అండర్ బ్రిడ్జిలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలంతా కూడా ప్రస్తుతం నీట మునిగిపోవడంతో ఎక్కడికెక్కడ కూడా ఈ యొక్క వాహన రాకపోకలన్నీ కూడా ట్రాఫిక్ని మళ్లించడం జరిగింది. మరోవైపు జాతీయ రహదారి నుంచి వచ్చేటువంటి తిరుపతి నుంచి వచ్చేటువంటి చెన్నై నుంచి వచ్చేటువంటి నగరంలో బస్సులన్నింటినీ కూడా ట్రాఫిక్ మళ్లించడం జరిగింది. దాదాపు కూడా నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఒక 10 గంటల పాటు ఎడతెరపి లేకుండా కురిసినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలకు పూర్తి స్థాయిలో కూడా ఎగువ ప్రాంతాలు కురిసినటువంటి భారీ వర్షానికి నగరం అంతా కూడా ఇటు జల దిగ్బంధంలో చిక్కుపోయింది. ఎక్కడికెక్కడ కూడా జనజీవన స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గతంలో తుఫాన్ మనం చూసాం, అనేక విధాలుగా కూడా నగరాన్ని అతలాకుతలం చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే సస్పెక్టెడ్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు ఎక్కడికెక్కడ కూడా వాటన్నిటిని కూడా ఒక పకడ్బందీ చర్యలు చేపడతా ఉన్నారు. ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. ఒకవైపు సముద్ర తీరం వెంబడి 60 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. ఒక దిత్వా తుఫాన్ నిన్న ఇటు మహాబలిపురం వద్ద తీరం దాటినప్పటికి కూడా ఈ యొక్క చెన్నైకి సంబంధించినటువంటి అనేక జిల్లాల్లో ఇప్పటికే అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో అనేక ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలు కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా జలాశయాలకు సంబంధించినటువంటి పెన్నా పరివాహక ప్రాంతాలు ఆనుకున్నటువంటి ఏవైతే ముప్పు గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ప్రజలందరినీ కూడా ఇప్పటికే సురక్షితంగా కూడా పునరావాస కేంద్రాలకు పంపిస్తున్నారు. మరికొంతమంది గ్రామాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆస్తి నష్టం కూడా జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు రైతాంగం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే దాదాపు కూడా ఇటు వరినాళ్ళు వేసినటువంటి పరిస్థితిలో పూర్తి స్థాయిలో కూడా కొన్ని వేల ఎకరాల్లో దాదాపు నీరు చేరిపోయింది. మొత్తం కూడా నీటి మునిగిపోవడంతో వరి నారుమళ్ళు కూడా మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితిలో రైతులు కూడా చాలా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ దిత్వా తుఫాన్ మరో 48 గంటల పాటు కూడా పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో నెల్లూరులో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలు మనం చూస్తే మనుబోలు, వెంకటాచలంలో దాదాపు నిన్న 125 నుంచి 135 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సగటున ఈ యొక్క వర్షపాతం దాదాపు 20 నుంచి 30 సగటు వర్షపాతం నమోదవడంతో జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు ఎప్పటికెప్పుడు కూడా సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సస్పెక్టెడ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే భారీ ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పునరావాస కేంద్రాలను, సముద్రం తీరం ఉన్నటువంటి ప్రాంతాలందరినీ కూడా తుఫాన్ షెల్టర్లోకి పంపించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది
ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ యొక్క సూచనల మేరకు అక్కడ ఆహార సదుపాయాలు కానీ నిత్యావసర సరుకులు కానీ వారందరికీ కూడా అందజేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే నెల్లూరు జిల్లాకు వచ్చున్నాయి. ఈ సంబంధించినటువంటి బృందాలు కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడతారో, ఎక్కడైతే ఈ యొక్క ప్రజలు బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో చిక్కుకోబోతారో వారందరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇటు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా మరో 48 గంటల పాటు ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి ప్రజలు అనవసరమైన వాటికి బయటికి రావద్దు, అవసరమైన వాటికి మాత్రమే బయటికి రావాలని చెప్పి అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరో 48 గంటల పాటు ఈ దిత్వా ఎఫెక్ట్ నెల్లూరు జిల్లాపై పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ నరేష్.